సో ఫ్రెండ్స్, ఇండియాకి ఇంకా అమెరికాకి మధ్యన ట్రేడ్ వార్ అనేది తారా స్థాయికి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి. మనం చూసుకుంటే కనుక న్యూస్లో ట్రంప్ ఇండియాకి అగైనెస్ట్గా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అనమాట. మోడీ గారు కూడా ఇండియాలో పెట్టుబడులు పెట్టేది డాలర్ అయితేనేమి పౌండ్ అయితేనేమి పెట్టుబడి పెడితే చాలు, తయారు చేసేది వస్తువులు తయారు చేసేది ఇండియన్సే, ఇక నుంచి అన్ని ఇండియన్ మేడే ఎక్స్పోర్ట్ అయితే అవబోతున్నాయని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మనం అయితే చాలా క్లియర్గా ట్రేడ్ వార్ అనేది పీక్ స్టేజ్కి వెళ్ళిందని అయితే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు యూఎస్ వచ్చేసరికి ఈ రోజు నుంచి లైక్ లాస్ట్ ట్రేడింగ్ డే నుంచి అమలైన టారిఫ్ ఏదైతే ఉంటుందో 50% టారిఫ్ ఏదైతే ఉంటుందో అది అసలు మేము తీసే సమస్య లేదని అయితే చెప్తుందన్నమాట. సో దీనివల్ల ఇంపాక్ట్ అవ్వబోయే సెక్టార్స్ ఏంటి, ఇంపాక్ట్ అవ్వబోయే కంపెనీస్ ఏంటి, వాటి పరిస్థితి ఏంటో ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. దాంతోపాటుగా మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈ పర్టికులర్ ట్రెండే చాలా అంటే చాలా అగ్రెసివ్గా ముందుకైతే వెళ్తుందన్నమాట. సో ఎందుకు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇంత అగ్రెసివ్గా ముందుకు వెళ్తుంది, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడాను సడన్గా ఎందుకు ఓలా ఎలక్ట్రిక్ వైపే చూస్తున్నాయో ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. దాంతోపాటుగా ఎవరైనా సరే ఈ పెన్నీ స్టాక్ని కనుక హోల్డ్ చేసి ఉన్నట్లయితే ఈ పెన్నీ స్టాక్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఈ పెన్నీ స్టాక్ గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో అప్డేట్ అయితే చేస్తానన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ జేపీ పవర్ అనే కంపెనీ ఏం చేస్తుంది, ఎందుకు వీళ్ళు వచ్చేసరికి ఇంతదిగా మార్కెట్స్ అన్నీ కూడాను గ్లోబల్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ ఇండియన్ మార్కెట్స్ మరీ ముఖ్యంగా ట్రంప్ పెట్టిన టారిఫ్ వల్ల బ్లీడ్ అవుతున్నా కానీ ఎందుకు జేపీ పవర్ ముందుకెళ్తుందో ఈ వీడియోలో నేను మీతో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దాంతోపాటుగా వొడాఫోన్ ఐడియా దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది, వొడాఫోన్ ఐడియా గురించి అండ్ ఎస్ బ్యాంక్ గురించి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మరీ ముఖ్యంగా ట్రంప్ పెట్టిన టారిఫ్ల వల్ల మేజర్గా ఎఫెక్ట్ అవుతున్న సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి గోల్డ్ అండ్ జ్యువెలరీ డైమండ్స్ సెక్టార్ కావచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే టెక్స్టైల్ కాకుండా బాగా ఇంపాక్ట్ అయింది రొయ్యలు అనమాట, ప్రాన్స్, ష్రింప్ ఈ ఇండస్ట్రీ కావచ్చు, ష్రింప్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ కావచ్చు. సో ఈ మూడు సెక్టార్స్లో బాగా ఇంపాక్ట్ అవుతున్న కంపెనీస్ ఏంటి, వాటిని మనం ఇప్పుడు ఏం చేస్తే మనం వచ్చేసరికి కాస్త నెమ్మదిగా ఉండొచ్చు. లైక్ చాలా హారబుల్ సిచ్యువేషన్లో అయితే ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళ మైండ్ సెట్స్ ఉన్నట్టు నాకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియోలో దాని గురించి చాలా క్లియర్గా అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. సో మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, దాంట్లో మనం ఫ్రీగా అంటే టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందా అని ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మనం ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు. మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఏ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఈ వీడియోలో నేను మరీ ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఇండియా వచ్చేసరికి 40 కంట్రీ అవుట్ రీచ్ స్ట్రాటజీని అమలు చేయబోతుంది అనమాట. 40 కంట్రీ అవుట్ రీచ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ప్రజెంట్ వచ్చేసరికి ఇండియా కొన్ని సెలెక్టివ్ కంట్రీస్కి మాత్రమే మనం చూసుకుంటే తన ఎక్స్పోర్ట్ని పంపించి అక్కడ వాళ్ళతో బిజినెస్ చేస్తుంది. సో ప్రజెంట్ ఇండియా మనం చూసుకుంటే దాదాపు 220 కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేయబోతుంది కదా, దీంట్లో ఒక 40 కంట్రీస్ని సెలెక్టివ్గా మార్కెట్స్ని ఎంచుకోబోతుంది అనమాట. అంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసే 220 కంట్రీస్లో ఒక 40 మేజర్ మంచి కంట్రీస్ని ఎంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీల్ చేసుకోబోతుంది. సో ఆ కంట్రీ వచ్చేసరికి లండన్ కావచ్చు, జపాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కొంచెం ఇండియాతో గుడ్ టర్మ్స్లో ఉండి ఇండియా మాట విని ఇండియాని నమ్మి ఇండియాతో బిజినెస్ చేయడానికి సిద్ధపడ్డ ఒక 40 కంట్రీస్ని ఎంచుకొని ఇండియా వాళ్ళతో ప్రజెంట్ ఇప్పుడు బిజినెస్ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ఆ 40 కంట్రీస్తో ఇండియా ఏం చేయబోతుందంటే ఈపీసీ ఇంకా ఎఫ్టీఏని స్థాపించబోతుంది ఇండియా. ఈపీసీ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ అనమాట. ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ ఏం చేస్తాయి అంటే సూరత్, పానిపట్టు, తిరుపూరు, భదోడి ఇలాంటి ప్లేసెస్ ఇండియా ఇవన్నీ కూడా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. వీళ్ళందరి దగ్గర నుంచి ఇవన్నీ కూడా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్స్, ఇక్కడ ఎక్కువ టెక్స్టైల్స్ అనేవి తయారు చేస్తుంటారు. సో వీళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ అన్ని తీసుకెళ్ళి వీటన్నిటిని ఇండియా యాజ్ అ బ్రాండ్గా ప్రమోట్ చేయబోతుంది. అంటే ఇక్కడ ఈ పలానా ఊరు నుంచి వచ్చింది, పలానా ఊరు, పలానా షాపు, పలానా ఊరు, పలానా మేడ్ అని చెప్పదన్నమాట. ఇవన్నీ కూడాను ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇవన్నీ ఇండియన్ మేడ్, ఇండియానే ఒక పెద్ద బ్రాండ్ లాగా
ఫ్రంట్ ఫేస్లో చూపించి ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అనే వాళ్ళు వచ్చేసరికి ఈ 40 కంట్రీస్లో ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని మార్కెటింగ్ చేయబోతున్నారు. సో ఇది మనకు వచ్చేసరికి ఈ పీసీస్ అనమాట. సో ఇన్ అడిషన్ టు దట్ మనం చూసుకుంటే FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనమాట. ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఈ కంట్రీలో నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇవ్వు, నేను తారీఫ్ అయ్యాను, నువ్వు తారీఫ్ అయ్యొద్దు. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే, నేను వచ్చేసరికి మీ కంట్రీలో ఈ ప్రోడక్ట్ని ఈ ప్రైస్కి అమ్ముకుంటాను, మీరు కావాలంటే మీ ప్రోడక్ట్ని ఏదైనా మా కంట్రీకి తీసుకొచ్చి మీ కంట్రీలో ఉన్న మంచి ప్రోడక్ట్, మీకు చాలా చవకగా తయారయ్యే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, మాకు ఎక్కడైతే లోటు ఉంటుందో ఆ ప్రోడక్ట్లో, ఆ ప్రోడక్ట్ని మీరు తెచ్చి అమ్ముకోండి అనేసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా ఒకటి మనకి నష్టం రాదు, ఇంకొకటి పెద్దగా లాభం కూడా రాదనమాట. అదైతే నిజమే, పెద్దగా లాభం రాదు. ఎందుకు లాభం రాదు అంటున్నానంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మనం నష్టపోకుండా ఉంటే చాలు, లాభం రాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఇండియా ఎక్కడుందో అక్కడ ఉంటే చాలన్నమాట. సో ఈ ప్రజెంట్ ఇప్పుడు ఈ బాగా ఇంపాక్ట్ అయింది వచ్చేసరికి మనం చూసుకుంటే కనుక, సో ఈ ట్రంప్ తారీఫ్ల వల్ల నెంబర్ 1 బాగా హిట్ అయిందే మనం చూసుకుంటే ఈ అపారల్, ఈ క్లాతింగ్, బట్టలు కుట్టే ఇండస్ట్రీ అనమాట. ఎందుకంటే మనం చూసుకుంటే మనం కుట్టే బట్టల్లో దాదాపు మనం చూసుకుంటే కనుక 35%ని అమెరికాకే ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ప్రజెంట్ ఇప్పుడు మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ స్టాక్ అంతా మిగిలిపోవడం వల్ల చాలా అంటే చాలా లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ దాన్ని మిటికేట్ చేయడానికి ఆ ఇండస్ట్రీని మటుకి భర్తీ చేసాం అనుకో, మిగతా బిజినెస్లో యథావిధిగా సాగుతూ ఉంటాయి. మిగతా బిజినెస్లో ఉన్న ఇంప్రూవ్ చేసుకుంటే ఇండియా జీడిపి ముందుకెళ్ళిద్ది అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇదే. సో ప్లాన్ అయితే అమలు చేశారు, మరి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో మనకి అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ అయితే పట్టింది చూడడానికి. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇదంతా మరి ముందుకెళ్ళిద్దా, ఇదంతా వర్కౌట్ అవుద్దా అంటే, ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో హెవీగా మాన్సూన్స్ వచ్చాయి. ఇండియాలో చాలా అంటే చాలా హెల్దీ మాన్సూన్స్ వచ్చాయి, అతి భారీ వర్షాలు పడ్డాయి కొన్ని రాష్ట్రాల్లో నన్ను అడిగితే. సో ఇంకొకటి వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్లు అనేది తగ్గించారు, వడ్డీ రేట్లు తగ్గినాయి, బాగా వర్షాలు పడ్డాయి, GST రేట్ వచ్చేసరికి బాగా కట్లు చేశారు. సో మనం చూసుకుంటే ట్యాక్సులు కూడా 12 lakhs కన్నా తక్కువ, లేదంటే 12 lakhs సంపాదిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ కూడా లేకుండా చేశారు. సో కన్జంప్షన్ పెరిగిద్ది, అందరి దగ్గర డబ్బులు ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ కూడా తగ్గింది కాబట్టి మేబీ మనం అంతా కాస్త ఎక్స్పెండిచర్, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకుంటాం, దాంతోపాటుగా కొన్ని వస్తువుల్ని పర్చేజ్ కూడా చేసి మన ఎకానమీని ముందుకు తీసుకెళ్తామనే ప్రణాళికతో ప్రజెంట్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తుందన్నమాట. ఇవన్నీ కూడాను ఈ ప్రజెంట్ ట్రంప్ పెట్టిన తారీఫ్ కనుక పక్కకు తీస్తే అదొక్కటి కాస్త నెగిటివిటీ, కానీ ఇండియాకి చాలా మేజర్గా మోడీ గారు ఇలా ఇన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చి ప్రజెంట్ ఇప్పుడు ఇండియాని కొంచెం ముందు స్థాయికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అనమాట. నాకైతే అది కనిపించింది. సో ఇప్పుడు దాకా మీకైతే క్లియర్గా ఇండియా పరిస్థితి ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ గురించి ఒకసారి నేను చెప్పాలి. ఓలా ఎలక్ట్రిక్ ఉన్న పలంగా ఈ పర్టికులర్ ట్రెండే చాలా అగ్రెసివ్గా రేజ్ అయింది. మీకు తెలుసా, లాస్ట్ 20 days యావరేజ్ ఎంతో, లైక్ వాల్యూమ్ తాలూకు యావరేజ్ అంటే ఎన్ని స్టాక్స్ అమ్మారు, ఎన్ని స్టాక్స్ కొన్నారు అని చూసుకుంటే లాస్ట్ 20 days తాలూకు యావరేజ్ 15.5 crore ఉంటే, ఈ ఒక్క ట్రెండే రోజు కంప్లీట్ కూడా అవ్వలేదు, ఇంకా సగానికి చెప్తున్నాను నేను. ఈ ఒక్క రోజు 1 గంటకి దాదాపు 1 గంటకి 62 కోట్ల షేర్స్ చేతులు మారినాయి అనమాట ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ. ఎందుకు అసలు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఏం జరుగుతుంది? సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్లో జనరేషన్ 3 వెహికల్స్ ఏవైతే ఉంటాయో దానికి ప్రజెంట్ వచ్చేసరికి PLI అప్లికబుల్ అవుతుందన్నమాట. PLI అంటే ఏంటి, దీనివల్ల ప్రజెంట్ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళకి ఏంటి లాభం చెప్తాను సింపుల్గా. సో బేసికల్గా ఈరోజు ఇంత హ్యూజ్ ర్యాలీ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, PLI స్కీమ్లో ప్రజెంట్ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ తాలూకా జనరేషన్ 3 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఉండబోతున్నాయి అన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ఓలా వచ్చేసరికి తయారు చేసే వెహికల్స్లో దాదాపు 80% PLI స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వబోతున్నాయి. అవన్నీ కూడాను జనరేషన్ 3 వెహికల్సే. సో PLI స్కీమ్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ PLI స్కీమ్ అంటే ఏంటంటే, ఇండియాలో తయారు చేసే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ఏదైనా ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ కానీ, లేదంటే ఏదైనా ఇండియన్ మేడ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో వాటి తాలూకా సేల్స్ అట్లీస్ట్ గవర్నమెంట్ కొన్ని నామ్స్ పెట్టుకుంటుంది. హిట్ అయ్యి కొంచెం అట్లీస్ట్ కొద్దిగా మంచి సేల్స్ జరుగుతూ ఉంటే గవర్నమెంట్ వచ్చేసరికి ఈ పలానా వస్తువులు అందరూ కొనడానికి ట్రై చేస్తున్నారు, సో దీనికి సబ్సిడీ ఇద్దామని ప్లాన్ చేస్తుంది అనమాట. సో దాదాపు మనం చూసుకుంటే 13 నుంచి 18% మార్జిన్ వచ్చేసరికి సబ్సిడీగా రాబోతుంది కంపెనీకి. సో కంపెనీ ఏం చేసిద్ది, 18 నుంచి 13% సబ్సిడీ కంపెనీకే రాబోతుంది. ఆ రీఫండ్ కంపెనీకి రాబోతుంది కాబట్టి, ఆ ఇన్సెంటివ్ కంపెనీకి రాబోతుంది కాబట్టి
ఆ ఇన్సెంటివ్ మన మీద కూడా వేసిద్ది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే డిస్కౌంట్ మనకు కూడా ఇచ్చిద్ది. ఓలా ఎలక్ట్రిక్ ఫర్ సపోజ్ 13% డిస్కౌంట్ వస్తుంది అనుకుందాం గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ రూపంలో. అప్పుడు ఓలా ఎలక్ట్రిక్ మనకేం చేసిద్ది అంటే ఒక 5%, ఇంకొక 6%, అట్లీస్ట్ ఇంకొక 10% అయినా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి 13% ఓవర్గా మిగులుతున్నప్పుడు మనకు ఆ 13% అలాగే ఇచ్చేసింది అనుకో, వాళ్ళ సేల్సే పెరుగుతాయి, ఇంకా వాళ్ళ బిజినెస్ మెరుగుపడిద్ది. సో ఓలా ఎలక్ట్రిక్ ఆ ప్రాఫిటబుల్ సిచ్యువేషన్లో ఉందన్నమాట. సో అది అమలు చేసే సిద్ధంగా ఉంది. సో ఓలా ఎలక్ట్రిక్ జనరేషన్ 2, జనరేషన్ 3 స్కూటర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో S1 Pro 4 kW, S1 Pro Plus, S1 2, S1 3, 4, S1 X4 చాలా మోడల్స్. దాదాపు ఓలా తయారు చేసే స్కూటర్స్లో 80% ఆఫ్ ద ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ దీనికి ఎలిజిబుల్. ఓలా ఏం చెప్తుందంటే 2026 ఇదే సమయానికి, నెక్స్ట్ ఇయర్ ఇదే టైం కల్లా నేను ప్రాఫిటబుల్గా ఉంటాను, నా బిజినెస్ అప్పటి నుంచి ప్రాఫిట్గా నడిచిద్దాం అని ఓలా వాళ్ళు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. సో దానివల్ల ప్రజెంట్ మనం చూసుకుంటే కనుక ఇన్వెస్టర్స్ అందరూ కూడాను చాలా ఆసక్తి చూపుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా కొద్దిగా ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే బాటమ్ లైన్, ఓలా ఎలా బిజినెస్ చేసిద్ది అనేది మనం చూడాలి. ఓలాకి ఏదో డిస్కౌంట్ వచ్చిందని, ఓలాకి ఏదో సబ్సిడీలు వచ్చేసిందని మనం ఎగబడడం కరెక్ట్ కాదు, నాకు అంత కరెక్ట్ అనిపించట్లేదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఓలా వల్ల సేల్స్ కనుక బాగుంటే, లైక్ ప్రజెంట్ ఈ క్వార్టర్కి సేల్స్ ఎంత లెక్కేసుకోండి, నెక్స్ట్ క్వార్టర్కి సేల్స్ ఎలా ఉన్నాయి, ఓలా తాలూకా బ్రాండ్ అనేది పెద్దదవుతుందా చిన్నదవుతుందా, వాళ్ళ తాలూకా ఆ వెహికల్ క్వాలిటీ ఎలా ఉంది. సో కస్టమర్కి ఎట్ ద ఎండ్ క్వాలిటీ, ఆ వెహికల్ తాలూకు క్వాలిటీ ఇంపార్టెంట్, ఆ వెహికల్ తాలూకు సర్వీస్ ఇంపార్టెంట్. సో ఈ క్వాలిటీ ఇంకా సర్వీస్, ప్రోడక్ట్ సర్వీస్ ఎలా ఉన్నాయి చూసుకుంటే దాన్ని బట్టి మనకు వచ్చేసరికి ఓలా తాలూకా బిగ్గర్ పిక్చర్ నెక్స్ట్ క్వార్టర్లో మనకు అర్థమైపోయింది. సో అప్పుడు దాకా మనం కొంచెం కాషియస్గా ఉంటే బెటర్ నా ఒపీనియన్. సో మ్యూచువల్ ఫండ్స్ అయితే మరి ఉత్సాహం చూపించినాయి. సో దాదాపు మనం చూసుకుంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs, crores, 5 కోట్ల ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తాలూకు షేర్లు మ్యూచువల్ ఫండ్స్ కొనేసాయి. దాదాపు ఈరోజు ₹50 కన్నా ఎక్కువ ప్రైస్ దాటి ఉంటుంది. సో మనం ఎలా లెక్కేసుకున్నా సరే, ₹40 అని యావరేజ్ చేసుకున్నా సరే, దాదాపు మ్యూచువల్ ఫండ్స్ ₹200 కోట్ల, దాదాపు ₹200 కోట్ల మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి మనం చూసుకుంటే కనుక ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో పెట్టున్నాయి పెట్టుబడులు. సో ఇది వచ్చేసరికి బిగ్గర్ పిక్చరు మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను మీకు పాజిటివ్ ఏంటో చెప్పాను, ప్రజెంట్ ఇప్పుడు కంపెనీ జరుగుతుంది పాజిటివ్ ఏంటో చెప్పాను, ఈ కంపెనీకి ఉన్న లిమిటేషన్స్ కూడా ఏంటో చెప్పాను. దాన్ని బట్టి మీ డెసిషన్స్ మీరు తీసుకోండి. బట్ నెక్స్ట్ కంపెనీ గురించి అయితే చెప్పే ముందు ఈ వీడియో ఎక్కడ చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ అయితే చేయాలండి. సో ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో ఏ సెక్టార్స్ మేజర్గా ఎఫెక్ట్ అవుతాయో, ఏ కంపెనీస్ మేజర్గా మనం చూసుకుంటే కొత్తగా వచ్చిన టారిఫ్ల వల్ల ఎఫెక్ట్ అవుతుందో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో దాంతోపాటుగా ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ టారిఫ్లు తట్టుకొని ఏ కంపెనీలు బాగా బిజినెస్ చేస్తాయో అవి ఇంకా అగ్రెసివ్గా గ్రో అవుతాయి. ప్రజెంట్ ఇప్పుడు టారిఫ్ వల్ల పడ్డాయి, కానీ ఏ కంపెనీస్కి అయితే క్యాపబిలిటీ ఉంటుందో, సో డైవర్సిఫై చేసుకొని కొత్త మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేసే స్టామినా ఉంటుందో అవి అయితే ఇంకా ఎక్కువగా గ్రో అవుతాయి. అవి ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో బాగా ఎదగబోయే కంపెనీల గురించి చెప్పే ముందు ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 800 లైక్స్. 800 లైక్స్ పడిన వెంటనే ఆ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా షేర్ ఉందా, ఆ షేర్ని మీరు బై చేద్దాం అనుకున్నా సరే, సెల్ చేద్దాం అనుకున్నా సరే, ఎప్పుడు యావరేజ్ చేద్దాం అనుకున్నా సరే, కింద కామెంట్ సెక్షన్లో షేర్ యొక్క యావరేజ్ ప్రైజింగ్ కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్ 1000 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఇవి కూడా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో స్టాక్ ఉంది, స్టాక్ గురించి మీరు డెడికేటెడ్గా వీడియో పెట్టేద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే ఏ స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా ఆ స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. జేపీ పవర్ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు వచ్చేసరికి మధ్యప్రదేశ్లో ఒక చిన్న పీవీ సోలార్ ప్లాంట్ వచ్చేసరికి పెట్టారనమాట. దీని కెపాసిటీ ఎంత 50 మెగావాట్లు. 50 అంటే 50 మెగావాట్లు అంతే. దీని ఖరీదు మహా అయితే 300 కోట్లు ఉంటుంది. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఈ కంపెనీకి ఇది ఒక గుడ్ థింగే. కానీ అంత మనం అసలుకి ఎగబడి చూడాల్సినంత విషయం కాదన్న ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ తల ఫైనాన్షియల్స్, టెక్నికాలిటీస్, ఫండమెంటల్స్, బేసిక్ థింగ్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వకుండా వీళ్ళు ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారనేసి, వీళ్ళ ఏదో ఏవి ఒక 300 కోట్లు ఇవి చూపించారనేసి మనం ఎగబడ్డం అంత కరెక్ట్ కాదన్న ఒపీనియన్. ఎందుకంటే వీళ్ళ రెవెన్యూవే మనం చూసుకుంటే కనుక దాదాపు క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద చెప్తున్నాం, వీళ్ళ సేల్సే దాదాపు 5,400 కోట్లు, 6,000 కోట్లు ఉన్నాయి. అంటే 6,000 కోట్లు రెవెన్యూ చేసే ఒక కంపెనీ
జస్ట్ చెప్తున్నాను అంతే. 6,000 కోట్ల రెవెన్యూ చేసే కంపెనీ కేవలం 300 కోట్ల బిజినెస్ చేస్తే మనం ఎంత సంబరపడాలి ఏమో. సో ఇన్ కేస్ మీరు కనుక ఈ కంపెనీని హోల్డ్ చేస్తూ ఉంటే అయితే నన్ను తిట్టుకుంటూ ఉండొచ్చు ఈ పాటికే. బట్ మీ ఒపీనియన్ అంటే కింద మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నాకు నచ్చని విషయం ఏంటంటే మార్కెట్ అంతా ఎర్రగా రక్తంగా ఆడుతుంటే ఈ ఒక్క కంపెనీ మనం చూసుకుంటే కనుక పైకి వెళ్తుంది అన్నమాట, ఏదో చిన్న గుడ్ న్యూస్ వల్ల. సో అంత వోలటాలిటీ ఉంది కంపెనీలో. సో మిగతా కంపెనీస్లో గుడ్ న్యూస్ లేవా? ఓలాలో వచ్చింది గుడ్ న్యూస్, 13% పైకి వెళ్ళింది. బట్ పడిందిగా మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి దాదాపు 7%కి ఇక్కడికి వచ్చింది కిందకి. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇది లాక్ అయిపోయి ఉంది అప్పర్ సర్క్యూట్లో. సో ఒకవేళ ఈరోజు ప్రాఫిట్స్ వస్తాయేమోనని మనం వచ్చిన లోపలికి రేపన్న రోజు లాస్ వస్తుంటే మనం బయటికి కూడా రాలేమేమో కదా ఇదే కంపెనీలో నుంచి, ఇంత హ్యూజ్ వాలటాలిటీ ఉంటే. ఏదైనా స్టాక్ మనకి బై చేయడానికి ఆపర్చునిటీ ఇవ్వాలి, అమ్ముకోవడానికి కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి, అప్పుడే దాన్ని స్టాక్ అంటాం. అలా కాకుండా బై చేద్దామన్నా అప్పర్ సర్క్యూట్లో ఉండి సెల్ చేద్దామన్నా లోయర్ సర్క్యూట్లో ఉంటే ఈ రెండిట్లో ఏ ఒక్క దాంట్లో మనం మిస్ అయినా సరే నష్టపోయేది ఇన్వెస్టరే. సో అది గుర్తుపెట్టుకోండి. అందుకని నేను చెప్పాను వొడాఫోన్ ఐడియా పరిస్థితి అంటే. సో ప్రజెంట్ వొడాఫోన్ ఐడియాలో కొంచెం మీరు కాషియస్గా ఉండాలి. ఒకవేళ నియర్ టర్మ్లో గవర్నమెంట్ కానీ లేదంటే బ్యాంక్స్ కానీ ప్రజెంట్ వొడాఫోన్ ఐడియాకి ఫండింగ్ ఇవ్వకపోతే మాత్రం వొడాఫోన్ ఐడియా తాలూకు కంపెనీ ఈరోజు ఏ ప్రైస్లో ఉందో అదే ప్రైస్లో ఇంకొక సంవత్సరం అయినా ఉండిద్ది. కానీ ఒకవేళ పొరపాటున ఏమైనా బ్యాంక్ కానీ గవర్నమెంట్ కానీ ఈ రెండిట్లో ఏదన్నా సరే ఏ ఒక్కరైనా సరే తగ్గి ఏదన్నా చిన్న సబ్సిడీ లాంటిది ఇస్తే మాత్రం, లేదంటే ఏదైనా ఏజ్ అడ్యూస్ని కొట్టివేయడమో, లేదంటే వొడాఫోన్ ఐడియాకి సంబంధించిన వాళ్ళకి ఏదైనా మంచి చేస్తే మటుకి కంపెనీ ముందుకెళ్ళే అవకాశం ఉంది, లేదంటే వెళ్ళదు. ఇంకొక మంచి థింగ్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే వొడాఫోన్ ఐడియా నుంచి వెళ్ళిపోతున్నారో వాళ్ళ సంఖ్య అనేది తగ్గింది, చాలా తగ్గింది. సో ఇక్కడి నుంచి వొడాఫోన్ ఐడియా ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మనీ అనమాట. అప్పు ఎవరిస్తారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎస్ బ్యాంక్ తాలూకా షేర్ని మ్యూచువల్ ఫండ్స్ ఇంకా అగ్రెసివ్గా కొంటున్నాయి. మీరు చూసుకుంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs, crore, 8 crore జూలైలో కొన్నాయి. ఓకే, జూలైలో 8 crore ఎస్ బ్యాంక్ షేర్స్ని మ్యూచువల్ ఫండ్స్ కొన్నాయి. జూన్లో 18 crore ఎస్ బ్యాంక్ స్టాక్స్ని మ్యూచువల్ ఫండ్స్ కొన్నాయి. సో నెంబర్స్ ఇక్కడే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. స్టాక్ ప్రైస్ అవుతుంది దాదాపు 20 రూపాయలు ఉంది. 8 to the 16 అంటే 160 కోట్లు పెట్టినట్టు దాదాపు మ్యూచువల్ ఫండ్స్. సో జస్ట్ చెప్తున్నాను నెంబర్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాలో ఉన్న షింప్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఎపెక్స్ ఫ్రోజన్, అవంతి ఇంపాక్ట్ అయితే అవుతాయి. సో నన్ను అడిగితే చైనా మార్కెట్ ఇంతకుముందు మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. సో ప్రజెంట్ ఇప్పుడు చైనా వాళ్ళు వచ్చేసరికి ఇంకా కాస్ట్ ఎఫిషియంట్ అనమాట. అంటే చాలా తక్కువ ప్రైస్కి రొయ్యలు పండించడం స్టార్ట్ చేసేసారు. సో దానివల్ల మనకి చైనీస్ మార్కెట్ పోయింది. ప్రజెంట్ ఇప్పుడు మనకి అమెరికన్ మార్కెట్ ఉంది. సో అమెరికా నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆర్డర్స్ కనుక తగ్గిపోతే ఎవరు కూడా 100 రూపాయలు పెట్టి కొనే రొయ్యలు 150 రూపాయలు పెట్టి కొనరు కదా. సో జస్ట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్కి అంతే. సో ఇంకా రొయ్యల్ మార్కెట్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ఏం చెప్పలేదు. సో మనమైతే వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండాలి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బాగా ఇండియాలో వరస్ట్గా హిట్ అయింది వచ్చేసరికి టెక్స్టైల్ ఇండస్ట్రీస్. టెక్స్టైల్స్లో ఉంది ట్రైడెంట్, వర్ధమాను, అరవింద్, వెల్స్పన్, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, పెరల్ గ్లోబల్ ఇండస్ట్రీస్. సో మోస్ట్లీ ఇవే ఉన్నాయన్నమాట. బట్ ఈ పర్టికులర్ ట్రెండ్ ఇవన్నీ పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ పడాల్సినంత పడింది. లాస్ట్ 1-2 మంత్స్లో ఆల్రెడీ మార్కెట్ మంచి వాల్యుయేషన్స్కి వచ్చేసింది. కాబట్టి ఇక్కడి నుంచి మనం కొద్దిగా ముందుకెళ్ళడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు ఏమైనా సస్టైన్ అయితే. బట్ అగైన్ రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే మేబీ ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మళ్ళీ పడవచ్చు, చెప్పలేం. సో జెమ్స్ అండ్ జ్యువెలరీలో టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మిక్స్డ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇండియా మార్కెటే వాళ్ళకి పెద్దది నన్ను అడిగితే. సో ఇండియా గోల్డ్ మార్కెట్ ఇండియాలో ఈ కంపెనీస్కి ఇండియన్సే పెద్ద పీట అనమాట. మనమే తగ్గుంటాం అమెరికా వాళ్ళకన్నా గోల్డ్ విషయానికి వస్తే. మిగతా విషయాలు మేబీ వెనకబడి ఉండొచ్చేమో, కానీ గోల్డ్లో మనమే ముందున్నాం. సో మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి జ్యువెలరీ మార్కెట్లో. సో అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని దాని మీనింగ్ అనమాట. వీడియో ఎక్కడితో చూసిన వాళ్ళు ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా స్టాక్స్ని కొంటున్నా అమ్ముతున్నా బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువ పడుతుంటాయి. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇన్ కేస్ ఆ బ్రోకరేజ్ ఛార్జెస్ మీ దగ్గర నుంచి తీసుకునే డీమాట్ అకౌంట్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు మీకు చెప్పి తీసుకోరు. వాళ్ళు మీ దగ్గర నుంచి యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని, ఈ ఛార్జెస్ అని మీకు తెలియకుండా వేస్తుంటారు. అలా వాళ్ళకి అనవసరంగా ఛార్జెస్ కడుతూ ఉండడం కన్నా ఆ ఛార్జెస్ని దాచిపెట్టుకుంటే వాళ్ళకి కట్టకుండా ఉండగలిగితే
ఆ డబ్బులతో ఇయర్ ఎండింగ్కి దాదాపు 2-3 బ్లూ చిప్ స్టాక్సే కొనగలుగుతాం అనమాట. అలా వాళ్ళకి స్పెండ్ చేయకుండా బ్లూ చిప్ స్టాక్స్ కొందాం అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్న విషయం ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ తాలూకా ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు, నచ్చపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి మన ఫ్రీ డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని జాయిన్ కనుక అయితే మీరు మన దగ్గర మీ పోర్ట్ఫోలియో అనాలిసిస్లు, పోర్ట్ఫోలియో రివ్యూలు ఫ్రీగా చేయించుకోవచ్చు. ఈ విషయంలో నేను కానీ మా టీం కానీ ₹1 కూడా మీ దగ్గర నుంచి తీసుకోవాలి, ఎందుకంటే మీరు మా దగ్గర ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి ఈ సర్వీస్ని నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. దాంతో పాటుగా మీరు కూడా మా టీంకి ఇది ఇంతకు మించి ₹1 కూడా ఇవ్వద్దు, వాళ్ళు మిమ్మల్ని ₹1 కూడా అడగరు అనమాట. ఇది మా సైడ్ నుంచి మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మీరు తెలుగు హంటర్ సబ్స్క్రైబర్స్. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ నేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారనుకుంటున్నాను. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.